హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు మదర్ బోర్డుకి సంబంధించి మనకి ఏమేమి ఉంటాయో అన్నీ కూడా మాట్లాడతాను. యాక్చువల్గా కనెక్టర్స్ కోసం కూడా ఒక వీడియో అయితే తీద్దామని అయితే అనుకున్నాను. బట్ కనెక్టర్స్ సంబంధించిన వీడియో నేను తర్వాత అయితే పెడతాను. ఈ వీడియోలో కేవలం స్లాట్స్ గురించి, పోర్ట్స్ గురించి అయితే మాట్లాడతాను. సో దానివల్ల మీకు ఒక మదర్ బోర్డు తీసుకున్నట్లయితే ఏది ఇంపార్టెంట్ కాదు, అలాగే మదర్ బోర్డుకి సంబంధించి మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయనేది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఈ వీడియో నేను వీళ్ళంత ఫాస్ట్గానే చెప్పేస్తాను. మీకు ఇన్డెప్త్గా కావాలనుకుంటే కనుక ఎప్పుడైనా కానీ మనం మదర్ బోర్డుకి సంబంధించిన మాన్యువల్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే మీకు సాకెట్కి సంబంధించి లేకపోతే మనకి స్లాట్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. నేను యూజ్ చేస్తున్న మదర్ బోర్డు ఏంటంటే గిగాబైట్ RS B450 ఎలైట్ మదర్ బోర్డుని అయితే యూజ్ చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి మోడల్. దానికి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించిన మాన్యువల్ యొక్క డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మనం కనుక మదర్ బోర్డుని చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా కానీ మదర్ బోర్డులో మనం చూసుకునేది ఫస్ట్ సాకెట్. ఒక్కొక్క మదర్ బోర్డు ఒక్కొక్క సాకెట్ అయితే వస్తూ ఉంటుంది. మనకి కొత్త ప్రాసెస్ రిలీజ్ అయ్యి కొద్దీ సాకెట్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సాకెట్ని చూసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసరికి AM4 సాకెట్. కాబట్టి AM4కి సంబంధించిన ప్రాసెసర్స్ ఏమైతే ఉంటాయో ఆ ప్రాసెసర్స్ అన్నీ కూడా మీరు ఈ సాకెట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జనరల్గా కంపాటిబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్ని బట్టి కంపాటిబిలిటీస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు కనుక కరెక్ట్గా కంపాటిబిలిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ మోడల్ ఏదైతే ఉందో మదర్ బోర్డుకి సంబంధించిన మోడల్, ఆ మోడల్కి సంబంధించిన మాన్యువల్లోకి మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఈ సాకెట్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నామో దాని యొక్క కంపాటిబిలిటీ గురించి చెప్తుంది. సో ఒకవేళ మీరు ఒక ప్రాసెసర్ని తీసుకుంటున్నట్లయితే అది కంపాటిబులా కాదని చెప్పేసి మనం సాకెట్ని బట్టి అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి ర్యామ్. సో ర్యామ్ స్లాట్స్ చూసుకున్నారనుకోండి, ఈ మదర్ బోర్డుకి మొత్తం 4 స్లాట్స్ అయితే ఉన్నాయి. మనం తీసుకునే మదర్ బోర్డుని బట్టి 2 స్లాట్స్ కానీ లేకపోతే 4 స్లాట్స్ కానీ ఉంటూ ఉంటాయి. జనరల్గా మనకి ర్యామ్ అనేది కూడా ప్రతి మదర్ బోర్డుని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ మదర్ బోర్డుకి DDR4 ర్యామ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇందులో 4 DDR4 ర్యామ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అలాగే ఫ్రీక్వెన్సీస్ కూడా ఉంటాయి. ఫ్రీక్వెన్సీస్ కూడా మనకి మదర్ బోర్డ్ టు మదర్ బోర్డ్ అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. దీనికి నాకు అంత ఐడియా అయితే లేదు. మోస్ట్లీ 3200 MHz వరకు కూడా ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ర్యామ్స్లో కూడా మీకు OC ప్రొఫైల్స్ అని, నార్మల్ ప్రొఫైల్స్ అని కూడా ఉంటూ ఉంటాయి. మీకు కావాలనుకుంటే కనుక నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. వీలైతే ర్యామ్స్కి సంబంధించి కూడా ఒక వీడియో అయితే తీస్తాను. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇది PCIe స్లాట్స్ అనేది అంటూ ఉంటారు. ఈ PCIe స్లాట్స్ని యూజ్ చేసుకునే మన గ్రాఫిక్ కార్డ్స్ కానీ లేకపోతే క్యాప్చర్ కార్డ్స్ కానీ లేకపోతే వైఫై కార్డ్స్ కానీ ఇటువంటి కార్డ్స్ అన్నింటిని కూడా కనెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ గా మనకి PCIe స్లాట్స్ అనేవి లేన్స్ ని బట్టి అలాగే స్లాట్ యొక్క సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది చూసుకున్నారు అనుకోండి, ఇది వచ్చేసరికి PCIe X1 స్లాట్, అంటే కేవలం ఒక లేన్ మాత్రమే ఇందులో ఉంటుంది. ఇది చూసుకున్నారు అనుకోండి PCIe X16 స్లాట్, అంటే ఇందులో మనకి 16 లేన్స్ అయితే ఉంటాయి. అంటే చూసుకున్నారు అనుకోండి PCIe X4 స్లాట్, ఇందులో కేవలం 4 లేన్స్ మాత్రమే ఉంటాయి. జనరల్గా PCIe లేన్స్ ఎప్పుడు కూడా మనకి షేరింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. PCIe స్లాట్స్ ఏమైతే ఉన్నాయో ఈ PCIe స్లాట్స్ అన్నింటినీ కనుక మనం యూజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అటువంటిప్పుడు లేన్ షేరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. జనరల్గా లేన్ షేరింగ్ అనేది మదర్ బోర్డ్ మోడల్ టు మోడల్ అయితే మారిపోతూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినా పెద్దగా అర్థమైతే అవ్వదు. సో లేన్ షేరింగ్ గురించి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకోండి, మీరు మదర్ బోర్డ్ మాన్యువల్ రెఫర్ చేసినట్లయితే ఏ స్లాట్కి ఎన్ని లేన్స్ ఉన్నాయి, అలాగే మనం ఏ స్లాట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు లేన్ షేరింగ్ జరుగుతుంది అనేది కంప్లీట్గా అయితే తెలుస్తుంది. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది M2 స్లాట్స్ గురించి. జనరల్గా మనకి M2 స్లాట్స్ కూడా ఈ మదర్ బోర్డ్లో 2 అయితే ఇచ్చారు. లైక్ ఒక్కొక్కసారి మనకి SATA మోడ్లో వర్క్ అవుతుంది, లేకపోతే NVMe మోడ్లో వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు NVMe SSDని యూజ్ చేస్తున్నారు అనుకోండి, అటువంటిప్పుడు మనకి NVMe మోడ్లో అయితే వర్క్ అవుతూ ఉంటుంది. అదే మనం SATA SSDని యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, అటువంటిప్పుడు అయితే SATA మోడ్లో అయితే వర్క్ అవుతూ ఉంటుంది. జనరల్గా కంపాటిబిలిటీస్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది SATA పోర్ట్స్ గురించి. ఇవి చూసుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా మనకి SATA పోర్ట్స్ అనమాట. ఈ మదర్ బోర్డుకి కంప్లీట్గా 6 SATA పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 2 ఇచ్చారు, అక్కడ 2 ఇచ్చారు, అండ్ ఈ సైడ్ కూడా మనకి ఇంకొక 2 అయితే ఇచ్చారు. టోటల్గా దీనికి 6 SATA పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఈ మదర్ బోర్డుకి సంబంధించి కనెక్టర్స్ అన్నిటి గురించి కూడా వేరే వీడియో అయితే చేస్తాను. అందులో మీకు కనెక్టర్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అండ్ వాటిని యూజ్ చేసుకుని మనం పీసీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది కూడా ఒకసారి అయితే చెప్తాను. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా నేను ఈ మదర్ బోర్డుకి సంబంధించి మాట్లాడాలి. ఒకవేళ మనం కనుక మంచి మదర్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అటువంటిప్పుడు మనకి ఈ మదర్ బోర్డుకి సంబంధించి కూలింగ్ కోసం హీట్ సింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఎక్కడ ఒక హీట్ సింక్ని ప్రొవైడ్ చేస్తారు, అలాగే ఇక్కడ కూడా మనకి ఒక హీట్ సింక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు.
ఇంకా హై అండ్ మదర్ బోర్డ్ తీసుకున్నాం అనుకోండి హీట్ సింక్స్తో పాటు ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కేవలం కంప్యూటర్ సంబంధించిన వీడియోస్ మాత్రమే నేను తీస్తూ ఉంటాను. లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.